సహోదరి, ప్రియమైన సహోదరుడా, అందరికీ ప్రైజ్ లార్డ్. అన్ని మతాల వారు కూడా ప్రార్థన చేసుకుందాం. స్తుతి అందరి మతాల వారు కూడా, అన్ని మతాల వారు కూడా స్తుతి చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. సృష్టికర్తవైన మా తండ్రి, మా దేవ, మేము పుట్టకముందే మా మేలు నిమిత్తమై ఆకాశ మండలమును దానిలో సమస్తమును, భూమండలమును దానిలో సమస్తమును కలుగు చేసిన ప్రభువా, నీకు అనేక నమస్కారములు. పిమ్మట మమ్మును కలుగు చేసిన తండ్రి, నీకు అనేక నమస్కారములు. అది గాని అంతకము గాని లేని శాశ్వతమైన దేవా, నీకు అనేక నమస్కారములు. జీవమై ఉన్న నా దేవా, మేము సుఖముగా జీవించుటకు మాకు జీవమిచ్చిన మరణ సమయమున రాగా మరణముకు తప్పించి జీవముకు సాగించుచున్నావనియు, మాకు నిత్య జీవము కూడా ఇచ్చిందనయు నిన్ను నమస్కరించుచున్నాము. జ్ఞానవంతులైన దేవా, మేము మా కష్టము సుఖము నీకు చెప్పగా నెరవేరుస్తావని నిన్ను నమస్కరించుచున్నాము. ప్రేమారూపమైన తండ్రి, ప్రేమారూపమైన దేవా, మేము ఎంత గొప్ప పాపులమైనను నీవు ప్రేమవై ఉన్నందున మమ్మును క్షమించుతువని నిన్ను నమస్కరించుచున్నాము. న్యాయవంతుడైన దేవా, మేము ఎంత గొప్ప ఆవేదన గలవారమైనను నీవు న్యాయం ముందును మమ్మును దిద్దుటకు శిక్షించుతువని నిన్ను నమస్కరించుచున్నాము. శక్తివంతుడైన దేవా, మేము పాపమును విసర్జించుటకు గాని భక్తిగా నడవచ్చుటకు గాని తగిన శక్తి లేని వారమై నువ్వు శక్తివంతుడివై ఉందనున మా పనులు చేయుటకు శక్తిని దయచేయమని నిన్ను నమస్కరించుచున్నాము. పరిశుద్ధుడైన దేవా, మేము పాపులమై ఉన్నందున పరిశుద్ధాత్మ గలవారమై ఉన్నాము. నీవు పరిశుద్ధుడవైన ఉందున మమ్మును శుద్ధి చేయుదు అని నిన్ను నమస్కరించుచున్నాము. సర్వవ్యాప్తివైన దేవా, మేము ఎక్కడ ఉన్నాను నీవును అక్కడే ఉండి మమ్మును కాపాడుదు అని నిన్ను నమస్కరించుచున్నాము. నీ రాకరుడైన దేవా, నీ కారుడవైన దేవా, తండ్రి దేవా, ఆకారము గల మా శరీర నేత్రములను నువ్వు కనబడ పోయినను మేము నిన్ను చూచుటకు ఆత్మనేత్రములు గ్రహింతువని నిన్ను నమస్కరించుచున్నాము. స్వతంత్రుడవైన దేవా, నీవు మాకు ఇచ్చిన వాటిని స్వేచ్ఛగా వాడుకునేలా వారమైన నీవు స్వతంత్రుడవై ఉందును. నీ స్వతంత్రత మీద ఆధారపడి మా స్వతంత్రతను స్వాధీనయోగ పరచునట్టే స్వతంత్ర బుద్ధి అనుగ్రహింతువని నిన్ను నమస్కరించుచున్నాము. ఆకాశమును భూమిని మేము అనుదినము చూచుట వలన నీవు ఉన్నన్ని మేలు తెలుసుకొనగల జ్ఞానమును మా విషయంలో నువ్వు చేయు సమస్తము కార్యములు నమ్మితించున్నట్లు మన సాక్షిని మాలో అమర్చి వానిని నిన్ను నమస్కరించుచున్నాము. అద్భుతకరుడవైన దేవా, ఆకాశమును భూమిని మేము చూచుట వలనే ఇంకను అనేకమైన ఇతర వస్తువులను చరిత్రలను చూచుట వలన కూడా నీ విషయాలు మాకు అర్థమయు గల వీలు కలిగించుటవని నిన్ను నమస్కరించుచున్నాను. ఈ మనస్తులను అనుదినము మేము నీ వలన అనుభవించుట ఉపయోగకరమైన విషయమై చేయవలసిన కృతజ్ఞత స్థుతులను నీ మహోన్నత స్థితిని బట్టి ఆలకించుమని నిన్ను వేడుకొనుచున్నాము. దేవా, తేజోమయుగు లక్షణంలో ఒక లక్షణము ద్వారా మాకు ఒక ఉపకారము చేయనప్పుడు దానితో పాటు తగిన లక్షణములు ఆ కార్యములని చేయుచుండునట్టు ఏక లక్షణము ఉన్నట్లు మేము భావించుకొని నిన్ను నమస్కరించుచున్నాము. తదాస్తు. సృష్టికర్తకు చేయు ప్రార్థన. ఈ దిగుమాన ప్రార్థన అన్ని మతముల వారు చేయదగిన ప్రార్థన. ఇది క్రీస్తు ప్రభు నేర్పిన ప్రార్థన. దీనిలో క్రీస్తు పేరు కానీ ఏ అవతార పురుషుని పేరు కానీ ఏ మనుషుని పేరు కానీ లేదు. అందుచేతనే
1893వ సంవత్సరము చికాగో పట్టణములో అన్ని మతముల వారు సమావేశమయ్యి మహాసభలో ఇది ఉపయోగించిరి. దీనిలో పరలోకపు తండ్రి అని మన అందరి తండ్రి సంబోధించుచున్నాము. ఆ ప్రార్థన ఏదనగా, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమునందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరుచున్నట్టుగాక, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయుము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించుచున్నాము ప్రకారము మా అపరాధములు క్షమించుము. మమ్మను శోధనకి తేగ కీడు నుండి తప్పించుము. రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమెన్. మత్తయి 6:10-15. బైబిల్ పండితులు రాసిన దీనిలోని 7 మానవుల వివరాలుగా చూడగా, దీనిలో మానవుల కోరికలనియు గల వాణి కనబడుచున్నది. మొదటి పంక్తియు చివరి పంక్తియు స్తుతి పంక్తులై ఉన్నవి. మరి యొక్క ప్రార్థన: దేవా నాకు కనపడుము, అందరికీ కనపడుము. దేవా నాతో మాట్లాడము, అందరితో మాట్లాడము. తదాస్తు. ఈ పత్రికలోని స్థుతులు అన్నిటికంటేను అందరికంటేను గొప్పవాడే దేవుడు లక్షణముల గురించి స్థుతిలౌట చేత ఈ ప్రార్థనలు అన్నిటికంటేను అందరికంటేను గొప్పవాడే దేవునికి చెయ్యు ప్రార్థనలు చేత ఇవి తరచుగా వాడువారు ధన్యులు, మహాసౌఖ్యవంతులు, నిత్య జీవ మోక్షార్హులు. యేసు నామములో తండ్రి అడిగి వేడుకుంటున్నాను. మహిమ, ఘనత, కీర్తి మీకే చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా.